దేశంలోని ప్రధాన సమస్యల్లో ఉగ్రవాదం ఒకటి. అందుకే కేంద్రంలోని మోదీ సర్కార్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే భారత్ దానికి ఎప్పటికీ తలొగ్గదని, ఉగ్రవాదుల హేయమైన కుట్రలు ఎప్పటికీ సఫలం కావని ప్రధాని మోదీ హెచ్చరించారు. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఉగ్రవాద మూలాలను ఏరిపారేస్తామని భారత ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పులో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగి ఏడాది పూర్తయింది. ఈ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ పీఓకేలోని ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై దాడులు జరిపి భారత్లో ఉగ్రదాడులకు పాల్పడితే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే విషయాన్ని స్పష్టం చేసింది. గత ఏడాది జమ్మూ కాశ్మీర్ పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా తుపాకులతో విరుచుకుపడ్డారు. ఆ దాడిలో దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పారు. దీంతో భారతమని భగ్గుమంది. ప్రతీకారం తీర్చుకునేందుకు 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్లో లష్కరే తోయిబా, జైష్ ఇ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అలాగే 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం దాయాది పాక్ డ్రోన్ షెల్లింగ్ దాడులు జరపడంతో ఇరు దేశాల మధ్య 4 రోజుల పాటు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ దాడుల్లో పాక్లోని రాడర్ వ్యవస్థలు నాశనమయ్యాయి. అలాగే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. దౌత్యపరంగా ఆ దేశాన్ని ప్రపంచ పటంలో ఒంటరిని చేసే ప్రయత్నం చేసింది. పాక్ దౌత్యవేత్తలను బహిష్కరించింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ కూడా 1972 సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసింది. అంతటితో ఆగకుండా మే 7 అర్ధరాత్రి 1:30 సమయంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో పీఓకేతో పాటు లాహోర్కు కూతవేటు దూరంలో ఉండే మురిడ్కేలోని లష్కరే తోయిబా కార్యాలయాలపై భారత సైన్యం విరుచుకుపడింది. వందల కొద్దీ ఉగ్రవాదులను హతమార్చింది. పాక్ అహంకారాన్ని అణచివేసింది. ఎదురు తిరిగిన శత్రువుకు చుక్కలు చూపిస్తూ 10 పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. కేవలం 4 రోజుల్లోనే కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ ప్రాధేయపడే పరిస్థితికి తెచ్చింది. పాక్కు భారీ నష్టం వాటిల్లడంతో పాకిస్తాన్ మిలిటరీ జనరల్ భారత్ను సంప్రదించారు. దీంతో మే 10న కాల్పుల విరమణ జరిగింది. అనంతరం అదే ఏడాది ఆపరేషన్ మహాదేవ్ పేరుతో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్లో పహల్గాం దాడిలో పాల్గొన్న 3 ఉగ్రవాదులను హతమయ్యారు. దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా భారత భద్రతా బలగాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా పహల్గాం దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను ఎన్నటికీ మర్చిపోలేమని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. గతేడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలను స్మరించుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మన ప్రజలను కోల్పోయిన దుఃఖం, బాధ ఇప్పటికీ ప్రతి భారతీయుడి హృదయంలో నిలిచి ఉన్నాయని పేర్కొన్న అమిత్ షా, ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద శత్రువు. దానిపై పోరాడి ఓడించడానికి మనం ఐక్యంగా నిలబడాలని సూచించారు. ఉగ్రవాదం పట్ల, దానికి ఆశ్రయం ఇచ్చే వారి పట్ల భారత్ ఏమాత్రం ఉపేక్షించదని అమిత్ షా తేల్చి చెప్పారు. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఉగ్రవాద మూలాలను ఏరిపారేస్తామని భారత ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదులను, వారికి సహాయం చేసేవారిని వదిలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కఠినంగా హెచ్చరించారు. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 2026లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన వరుస సమీక్షలు, నేతల ప్రకటనలు దేశంలో ఉగ్రవాదంపై సాగుతున్న జీరో టాలరెన్స్ విధానాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. 2014 తర్వాత దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం, ఈశాన్య రాష్ట్రాల్లో ఏర్పాటు వాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల వల్ల భద్రతా పరిస్థితి పూర్తిగా మారిందని అమిత్ షా పార్లమెంట్లో కూడా స్పష్టం చేశారు. మొత్తంగా ఉగ్రవాదం విషయంలో భారత్ రాజీ లేని పోరాటం చేస్తోంది. మోదీ, అమిత్ షాల ద్వయం నేతృత్వంలో భారత భద్రతా బలగాలు ఉగ్రవాదుల పాలిట యమరాజులుగా మారాయి. పహల్గాం వంటి ఘటనలో దేశాన్ని బాధించిన సైన్యం తీసుకుంటున్న కఠిన చర్యలు ఉగ్రవాదులకు స్పష్టమైన సంకేతాలను పంపుతున్నాయి. ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న ప్రభుత్వ మాటలకు చేతలు జతపడుతున్నాయి. ఏప్రిల్ 2026లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన వరుస సమీక్షలు, నేతల ప్రకటనలు దేశంలో ఉగ్రవాదంపై సాగుతున్న జీరో టాలరెన్స్ విధానాన్ని స్పష్టంగా చెబుతున్నాయి.
ఉగ్రవాదులను వారికి సహాయం చేసేవారని వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కఠినంగా హెచ్చరించారు. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉగ్రవాదులు వారికి మద్దతు ఇచ్చే వారికి భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది.